గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ కంట్రోల్ జియోమెట్రిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటిదంటే జియోమెట్రికల్ ఎలిమెంట్స్కి ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి అని అంటుంది అని అది క్వశ్చన్. హైవే కానీ లేకపోతే రోడ్నే హైవే అంటాం. ఆ హైవేకి ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, అదే మనం ఎలా కంట్రోల్ చేయాలి అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ దీనిలో కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి డిజైన్ స్పీడ్, డిజైన్ హవర్లీ వాల్యూమ్ అండ్ కెపాసిటీ, థర్డ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫోర్త్ టోపోగ్రఫీ, ఫిఫ్త్ ట్రాఫిక్ ఫ్యాక్టర్. ఫస్ట్ వచ్చేసి డిజైన్ స్పీడ్. ఒక స్పీడ్ అనేది ఒక హైవేని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఒక హైవే అంటే ఏంటిది, ఒక రోడ్ పైన ఎంత స్పీడ్ మీద వెళ్ళాలి. ఎంత స్పీడ్ అంటే ఇప్పుడు చాలా వరకు నేషనల్ హైవేస్ ఉంటాయి, స్టేట్ హైవేస్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్, అలా డిఫరెంట్ హైవేస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ హైవేస్ అంటే కొన్ని మౌంటైన్ ఏరియాస్ మీద ఉంటాయి రోడ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంటి స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నేషనల్ హైవేస్ మీద స్పీడ్ లిమిట్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టేట్ హైవేస్ దగ్గరనేమో స్పీడ్ లిమిట్ కొంచెం తక్కువ ఉంటుంది నేషనల్ హైవేస్తో కంపేర్ చేస్తే. విలేజ్ రోడ్స్లలో స్పీడ్ లిమిట్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. అట్లా డిజైన్ స్పీడ్ అనేది దేన్ని బట్టి, టైప్ ఆఫ్ రోడ్ని బట్టి, టైప్ ఆఫ్ మెటీరియల్, లేకపోతే ఆ టోపోగ్రఫికల్ ప్లేస్, ఆ ఏరియాని బట్టి, అది హిల్లా లేకపోతే టెర్రనా, మౌంటైనా, ప్లేన్ ఉందా లేకపోతే ఏది ఉంది, దాన్ని బట్టి డిజైన్ స్పీడ్ అనేది ఇస్తారు. దాన్ని బట్టి ఒక వెహికల్ అనేది అంత స్పీడ్ లోపలనే వెళ్ళాలి. ఒకవేళ అంతకు మించి స్పీడ్ అంత వెళ్తే వెహికల్ యాక్సిడెంట్స్ అనేవి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అవర్లీ వాల్యూమ్ అండ్ కెపాసిటీ. డిజైన్ అవర్లీ వాల్యూమ్ కెపాసిటీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు రోడ్స్ మీద మార్నింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటాయి. అదే మనం ఆఫ్టర్నూన్ టైం కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, అందరికి వర్క్స్ ఉంటాయి. మార్నింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రోడ్ని డిజైన్ చేసేటప్పుడు ఒక రోడ్ పైన ఎంత ట్రాఫిక్ అనేది పడుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఒక వెహికల్కి ఎంత వెయిట్ ఉంటుంది. డిఫరెంట్ వెహికల్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి ఒక రోడ్ మీద. 2 వీలర్, 3 వీలర్స్, బస్సెస్, ట్రక్స్, లారీస్, అలాంటి ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క వెయిట్ను తీసుకెళ్తారు అన్నట్టు. దాన్ని బట్టి ఒక రోడ్ని డిజైన్ చేస్తారు. అంటే ఒక 1 అవర్లో ఎంత కెపాసిటీ అది అన్నట్టు, ఎంత రిసీవ్ చేసుకోవాలి దాన్ని బట్టి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది ఒక రోడ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, టెంపరేచర్ చేంజెస్. ఒకవేళ అది సిమెంట్ కాంక్రీట్ రోడ్ అనుకోండి, టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకో, ఇంక్రీజ్ కానీ లేకపోతే కూల్ టైం, ఇట్లా హ్యూమిడిటీ, వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే రోడ్ మీద క్రాక్స్ కానీ కొన్ని ఇలాంటి డ్యామేజెస్ వస్తాయి. ఒకవేళ బిటుమినస్ రోడ్స్ అయితే దానికి కూడా కొన్ని రకాల డ్యామేజెస్ వస్తాయి. అలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, నాయిస్ పొల్యూషన్, వీటి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ సిస్మెటిక్ యాక్టివిటీ, విండ్, స్నో అంటే ఒకవేళ భూకంపాలు కానీ స్లైట్గా ఎక్కడన్నా వచ్చినాయి అనుకో, దానివల్ల కూడా రోడ్ అనేది డ్యామేజ్ కావచ్చు. కొన్ని ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల రోడ్కి అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టోపోగ్రఫీ అంటే ఏంటిదంటే, టెర్రన్ హ్యాస్ మ్యాక్సిమం సేఫ్ స్పీడ్. హిల్లీ అండ్ మౌంటైన్కి ఏమో లోవర్ స్పీడ్ లిమిట్ అనేది డిజైన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కర్వ్స్ అండ్ స్లోప్స్ ఉంటాయి. మళ్ళీ లిమిటెడ్ సైడ్ డిస్టెన్స్ ఉంటుంది. ఫ్లాట్ ఏరియాస్కి ఏమో హయ్యర్ డిజైన్ స్పీడ్ లిమిట్. నెక్స్ట్ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, ప్లేన్ టెర్రన్ మీద ఉన్నాయనుకో, వాటికి క్రాస్ స్లోప్ అనేది 10% ఇస్తారు. మళ్ళీ డిజైన్ అని ఎంత అంటే, డిజైన్ స్పీడ్ అనేది 100 km/h. రోలింగ్ టెర్రన్కి అయితే క్రాస్ స్లోప్ అనేది 10 to 25%. మళ్ళీ డిజైన్ స్పీడ్ ఆఫ్ వెహికల్ అనేది 80 km/h. మౌంటైన్ టెర్రన్కి అయితే క్రాస్ స్లోప్ 25 to 60%, డిజైన్ స్పీడ్ 50 km/h. హిల్లీ టెర్రన్ అయితే దానికి స్టీపర్ గ్రేడియన్స్, షార్పర్ హారిజంటల్ కర్వ్స్ వల్ల కన్స్ట్రక్షన్ చేస్తారు అన్నట్టు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ స్పీడ్ ఉంటుంది. టోపోగ్రాఫికల్ బట్టి అది ప్లెయినా టెర్రనా దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది,
డిఫరెంట్ వెహికల్స్ అనేది రోడ్ మీద వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క లాంటి వెయిట్ ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఒక బైక్ తీసుకుందాం, బైక్కి బస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వెయిట్. అలా అన్నట్టు ట్రక్, మోటార్ సైకిల్స్ ఆ రోడ్ని డిజైన్ చేసేటప్పుడు ఆ వెయిట్, ఆ డైమెన్షన్, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ వెహికల్స్ వెళ్ళే ఆ బరువుని మొత్తం రోడ్ రెసిస్ట్ చేసుకోవాలి. ఆ రెసిస్ట్ చేసుకునేటట్టుగా రోడ్ని డిజైన్ చేస్తారు. ఎందుకంటే స్టాండర్డ్ వెహికల్ ఈస్ కన్సిడర్డ్ హూస్ వెయిట్ అండ్ సైజ్ ఆర్ టేకన్ ఇన్ అకౌంట్ వైల్ డిజైనింగ్ ద రోడ్. అంటే ఒక రోడ్ని డిజైన్ చేసేటప్పుడు ఒక వెహికల్ని వెయిట్ అండ్ సైజ్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తారు. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి రోడ్ని ఎఫెక్ట్ చేస్తాయి. డిజైన్ స్పీడ్, డిజైన్ అవర్లీ వాల్యూమ్ అండ్ కెపాసిటీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, టోపోగ్రఫీ, ట్రాఫిక్ ప్యాటర్న్, ఇవనేవి అన్నీ ఒక రోడ్ని ఎఫెక్ట్ చేస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు వీటి వల్ల. ఇవన్నిటిని మనం కరెక్ట్గా ఉంచితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.